ఇక తెలంగాణలో ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వేడి ఉక్కపోత కొనసాగుతుండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి రావద్దని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్కసారిగా బానుడి బగబగతో మొత్తం ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఒక జంక్షన్ వద్ద ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రజలు కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా బయటికి రావాల్స్తే ఒక బానుడి దాటికి మొత్తం వడదెబ్బ తగిలి మృతి చెందుతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు రైతులు, పనుల కోసం వెళ్ళిన వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన రైతు కూలీలు ఇప్పటికే కొంతమంది వడదెబ్బతో మృతి చెందడం జరిగింది. ఇంకా అనేక చోట్ల కూడా ఇటు ప్రయాణాల్లో కూడా భారీగా వడదెబ్బ తగులుతుండటంతో కొంత ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఎండలకు బాగా అలసట అవుతుంది సార్. మజ్జిగలు, ఈ నీళ్లు, షర్బత్లు తాగి అదైతుంది. పైసలు బాగా ఖర్చు అవుతాయి. ఎండలకు బయటికి వచ్చే పరిస్థితి లేదు. పిల్లగాళ్ళకి ఎగ్జామ్ ఉన్నది కాబట్టి సెంటర్లకు రావాల్సి వచ్చింది. చాలా ప్రాబ్లం అవుతుంది ఎండలకు. చాలా అవుతుంది. ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి దయచేసి ఎండ ఉండే టైంలో మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల ప్రాంతంలో ఎవరు బయటికి వెళ్ళకండి దాదాపుగా. ఎందుకంటే వడదెబ్బ తగిలి మళ్ళీ ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఎండ టైంలో బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసరం ఉంటేనే బయటికి వస్తే మంచిది. ఈ నెల మే మధ్యలో ఉన్నాం కాబట్టి ఎండలు అయితే తీవ్రంగానే ఉన్నాయి. మరీ టూ మచ్ ఉంది ఇవాళ. ఇప్పుడే మేము చిన్న పని నుండి బయటికి వచ్చినాము. ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ పనులు పెట్టుకుంటే బెటర్ జనాలు. దానికి తగ్గట్టు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఇంకా కోకోనట్ వాటర్ కానీ లస్సీ అట్లాంటివి తాగుతుంటే బెటర్. ఈ ఎండాకాలం పూట ఏంటంటే పబ్లిక్ బయటకు వస్తలేరు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ 4 గంటల వరకు ఎండవేడి భరించలేకపోతున్నారు. పబ్లిక్ బయటకు వస్తలేరు. మా వ్యాపారం కూడా సాయంత్రం 5-6 తర్వాతనే మా సాయంత్రం వ్యాపారం జరుగుతుంది. మాకు ఎక్కువ సేలింగ్ ఏంటంటే మజ్జిగ బాగా సేలింగ్ అవుతుంది. ఇప్పుడు లస్సీ కానీ మజ్జిగ కానీ బాదం మిల్క్ బాగా ఎక్కువ మజ్జిగ సేలింగ్ అవుతుంది ఈ ఎండాకాలం పూట. ప్రజలు కూడా ఎక్కువ ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కూడా మంచిగా తయారైన మజ్జిగ, కల్తీ లేని విజయ డైరీ మజ్జిగనే తాగాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎలాంటి కల్తీ ఉండదు విజయ డైరీలో. బాగా దయచేసి అందరూ సల్లా ప్యాకెట్లు తాగాలని, ఎండాకాలం ఎండ వేడి నుంచి ఉపశమనం పొందగలరని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ బాగా కొడుతుంది. వచ్చిన పబ్లిక్ కూడా చాలా వరకు మజ్జిగ ప్యాకెట్లే బాగా తాగుతున్నారు. తర్వాత బాగా తాగుతున్నారు వాటర్ కూడా. ఈ ఎండాకాలం కూడా మేము కూడా భరించలేకపోతున్నాం. ఎంత వేడి అంటే ఫ్రిడ్జ్ మొన్న కొనుక్కొచ్చుకున్నాను 70,000 పెట్టి. ఆ ఫ్రిడ్జ్ కూడా కూలింగ్ అయితే లేదు. ఎండ వేడికి అంత 45-46 డిగ్రీ టెంపరేచర్ ఉండే వరకు మేము కూడా తట్టుకోలేకపోతున్నాం. ఎండకు లోపల ఈ కూలింగ్ టెంపరేచర్ వల్ల మేము కూడా తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ మధ్యాహ్నం బంద్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అని ప్రజల కోసం మేము షాపులో ఉంటున్నాం. ఎక్కువ వచ్చే పబ్లిక్ కూడా సార్ మధ్య తాగండి అని వాళ్ళు కూడా మధ్య పడుతున్నాం. మేము కూడా రిఫరెన్స్ ఏంటంటే మధ్య తాగండి అని మేము కూడా పబ్లిక్ కూడా చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఎంతకాలం అందరూ అత్యవసర పనులు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి. మధ్య ప్యాకెట్లు, కొబ్బరి బొండాలు బాగా తాగండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒక 5 రోజుల పాటు కూడా భారీగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వడగాల్పులు కూడా రానున్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి రావద్దని ఇటు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచిస్తుంది. ముఖ్యంగా ప్రజలెవరు కూడా అత్యవసరం అయితే తప్పించి ప్రజలు బయటికి రాకుండా
సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ బయటికి వచ్చినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. అలాగే నిపుణులు కూడా చెప్తుంది ఒకటే, భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, వడగాల్పులు భారీగా రానున్న నేపథ్యంలో ఎక్కువ కూడా చల్లని పానీయాలు స్వీకరించాలని చెప్తున్నారు. ముఖ్యంగా బయటికి వచ్చినప్పుడు వడదెబ్బ తగ్గకుండా ఉండటానికి గొడుగు, అలాగే ఇటు తలని మొత్తం కూడా ఇటు క్లాత్తో కవర్ చేసుకోవాలని, అలాగే బయటకు వచ్చినప్పుడు ఇటు మనం ఉపశమనం పొందడానికి ఎప్పటికప్పుడు ఇటు నిమ్మకాయ నీళ్ళు, అలాగే కొబ్బరి నీళ్ళు, అలాగే పుచ్చకాయ, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండే పుచ్చకాయతో పాటు ఇటు ద్రవ రూపంలో ఉండే వాటిని ఎక్కువగా సేవించాలని చెప్పేసి, ఎక్కువ వడదెబ్బ తాకిడికి తట్టుకోవడానికి ద్రవ రూపంలో ఉన్న పానీయాలను సేవించాలని చెప్తున్నారు. అంతేకాదు అత్యవసరం అయితేనే బయటికి రండి, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖ తరఫున కానీ, ఇటు గ్రామాల్లో జిల్లా కలెక్టర్లు కానీ వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడికి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చల్లని పానీయాలు స్వీకరించాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి వడదెబ్బ తగిలినా, ఎలాంటి ఉష్ణోగ్రతల తాటికి ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి వారు చికిత్స పొందాలని చెప్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంత రైతులు కానీ, ఇటు వ్యవసాయ కూలీలతో పాటు ఇటు బయట పనులకు వెళ్తున్న వారు ఇప్పటికే వడదెబ్బతో అక్కడక్కడ చనిపోయిన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మధ్యాహ్నం అయిందంటే ఎవరు బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. ఎక్కడ కూడా ప్రజలు సాధ్యమైనంత వరకు అత్యవసరమైతేనే బయటికి రావాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులనైతే బయటికి రాకుండా నీడ పట్టునే ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్కువ శాతం నీటితో పాటు ఈ వడదెబ్బ నుంచి ఉపశమనం పొందే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.